Hello girls, good morning. Today my topic is thin clients in unit 5. Girls, this is my last video in cloud computing. Okay? So let's begin the topic of thin clients. So thin clients అంటే మీకు తెలుసమ్మా ఆల్రెడీ. సో thin clients అనేవి డివైజెస్. ఎస్. సో క్లౌడ్ కంప్యూటింగ్ ని యాక్సెసింగ్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద క్లయింట్ ఏంటి అంటే కనుక థిన్ క్లయింట్స్. సో థిన్ క్లయింట్స్ అంటే సాలిడ్ స్టేట్ డివైజెస్. ఖచ్చితంగా థిన్ క్లయింట్స్ అనే డివైజెస్ దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే సర్వర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. Okay, so thin clients are the solid state devices that are connected to a centralized server. ఓకే, సో సెంట్రలైజ్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి సో థిన్ క్లయింట్స్ అనే సిస్టమ్స్కి డివైజెస్కి ఎటువంటి ప్రాసెసింగ్ కానీ ఎటువంటి స్టోరేజ్ కానీ ఉండదు. సో ప్రాసెసింగ్ కానీ స్టోరేజ్ కానీ మొత్తంతో కన్నా ఎక్కడ జరుగుతుంది అంటే కనుక ఓన్లీ సెంట్రలైజ్ సర్వర్లోనే జరుగుతుంది. ఓకే, సో థిన్ క్లయింట్స్ ఆర్ జస్ట్ లైక్ ద డివైజెస్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ద సెంట్రలైజ్ సర్వర్ where all the processing and storage takes place only at the centralized server. Why? Because the main advantage of using thin clients is we can reduce maintenance cost. Yes, and we have security because all the processing and all the storage takes place only at the centralized server. That's why it provides security and energy efficiency, as you already know about thin clients in first unit. Yes. Okay, and in fact 80% ఓకే ట్రెడిషనల్ డెస్క్టాప్ స్పీసీస్తో కంపేర్ చేసుకుంటే కనుక 80% థిన్ క్లయింట్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ వెన్ కంపేరింగ్ టు ట్రెడిషనల్ డెస్క్టాప్ పీసీస్ because those are the devices that are connected to a centralized servers. ఓకే, మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక సెక్యూరిటీ ఉంటుంది, లెస్ పవర్ కన్జంప్షన్, ఈజీ టు రీప్లేస్ if it is failure, and we can reduce maintenance cost. That's why all the organizations and all the users are interested to use thin clients. Okay, and the thin clients are 80% more efficient when comparing to the traditional desktop PCs. That's why all are using thin clients. Okay, so there are different types of thin clients, and one of the thin client is Sun. ఓకే, సో సన్ అనేది ఒక టైప్ ఆఫ్ థిన్ క్లయింట్, అంటే అది కూడా ఒక డివైజే కదా, ఒక సాలిడ్ స్టేట్ డివైజే కదా. ఓకే, సో ఎందుకంటే క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఓకే, అలాగే ఏదో ఒక డివైస్ ద్వారా ఆ డివైస్కి ఇంటర్నెట్ ఉంటే చాలు, ఆ డివైస్ ద్వారా మనం క్లౌడ్కి కనెక్ట్ అవ్వచ్చు. అదే కదా లాజిక్. ఓకే, అలా నేను యూజ్ చేసుకున్న ఒక డివైస్, ఓకే అలా నేను యూజ్ చేసే ఒక డివైస్ ఏంటంటే థిన్ క్లయింట్. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న థిన్ క్లయింట్ ఏంటంటే సన్. సో సన్ మైక్రో సిస్టమ్స్ అంటారు కదా, అందులో సన్. ఓకే, సో సన్స్ థిన్ క్లయింట్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ సన్ రే. ఓకే, సన్ కంపెనీ యొక్క ఒక థిన్ క్లయింట్ యొక్క పేరు ఏంటి అంటే కనుక సన్ రే. సో సన్ రే ఇస్ ద థిన్ క్లయింట్స్ డివైస్. బై యూజింగ్ ది సన్ రే థిన్ క్లయింట్ వీ కెన్ యాక్సెస్ ద క్లౌడ్ రిసోర్సెస్ either virtually or physically. Yes, and it is an extremely popular product. ఓకే, సో సన్ కంపెనీ యొక్క థిన్ క్లయింట్, ఓకే సన్ కంపెనీ యొక్క థిన్ క్లయింట్ ఐ మీన్ ఒక డివైస్ ఏంటి అంటే కనుక సన్ రే. సో సన్ రే ఇస్ వన్ ఆఫ్ ద థిన్ క్లయింట్, ఒక డివైస్ కదా, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డివైస్. బై యూజింగ్ దిస్ డివైస్ వీ కెన్ యాక్సెస్ రిసోర్సెస్. అలాగే సన్ కంపెనీకి చెందిన ఒక థిన్ క్లయింట్ డివైస్ ఏంటి అంటే కనుక సన్ రే. సన్ రే ఇస్ ద థిన్ క్లయింట్. ఓకే, సన్ ఈస్ ద కంపెనీ అండ్ సన్ రే ఇస్ ద నేమ్ ఆఫ్ ద థిన్ క్లయింట్. And it is the device. By using this device we can access resources with the help of internet from the cloud, and it is a extremely popular product. Sun Virtual Desktop Virtualization Software 2.0 introduced in March 2008. So ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్స్ తెలుసు. ఎస్, అలాగే ఒక డెస్క్టాప్ని కూడా వర్చువలైజ్ చేయొచ్చు కదా. ఒక డెస్క్టాప్ని వర్చువలైజ్ చేస్తే కనుక ఎక్కడి నుంచి అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు కదా రిమోట్గా. ఓకే, అలా సన్ వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 2.0 వెర్షన్ని ఏఎల్లో ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇన్ ద ఇయర్ March 2008. Further, Sunray missions are able to display Solaris, Windows, Linux desktops on the same device. ఓకే, సో సన్రే కంప్యూటర్స్లో సన్రే మిషన్స్లో ఓకే ఏమేమి డిస్ప్లే చేయొచ్చు అంటే సోలరిస్ కానీ విండోస్ కానీ లైనెక్స్ డెస్క్టాప్స్. ఓకే, దేనైనా సరే ఒక సింగిల్ డివైస్లో ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో సన్ రే ఈజ్ ద థిన్ క్లయింట్. ఓకే, అండ్ సన్ వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఒక డెస్క్టాప్ని మనం వర్చువలైజ్ చేయాలి అంటే కనుక అది సన్ ద్వారా కూడా చేయొచ్చు. అది ఏ ఇయర్లో ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇన్ ద ఇయర్ March 2008. సన్ వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఓకే, ఒక డెస్క్టాప్ని వర్చువలైజ్ చేయొచ్చు కదా, అది మార్చ్ 2008లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, it is able to display Solaris, Windows and Linux on the same device. Next one, Sunray virtual display clients, Sunray software and Sun VDI software are the key components of Sun's desktop virtualization. ఓకే, అంటే సన్ అనే థిన్ క్లయింట్ యొక్క డెస్క్టాప్ని వర్చువలైజ్ చేయాలి అంటే నాకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే కనుక సన్రే వర్చువల్ డిస్ప్లే క్లయింట్స్ కావాలి, సన్రే సాఫ్ట్వేర్ కావాలి, అలాగే సన్ వర్చువల్ డిస్ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ 2.0 కూడా కావాలి. ఈ 3 కాంపోనెంట్స్ ఉంటే కనుక ఆటోమేటిక్గా సన్స్ డెస్క్టాప్ వర్చువలైజేషన్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్గనైజేషన్స్ బిగిన్స్ టు రియలైజ్ దట్ బెనిఫిట్స్ దట్ థిన్ క్లయింట్స్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ సేవింగ్స్, ఈజీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎకో ఆఫ్ దర్ బిజినెస్. ఎందుకు ఆర్గనైజేషన్స్ థిన్ క్లయింట్స్ యూస్ చేస్తున్నారంటే ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ థిన్ క్లయింట్స్ ఏంటి అంటే కనుక ఈజీగా కాస్ట్ సేవింగ్ చేసుకోవచ్చు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు అండ్ ఎకో ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, నెక్స్ట్ వన్, it offers new services faster. Okay, maximize the utilization of system resources. Okay, so సన్రే యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక సన్రే థిన్ క్లయింట్ వాళ్ళ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇట్ ఆఫర్స్ న్యూ సర్వీసెస్ వెరీ ఫాస్టర్. ఓకే, కొత్త సర్వీసెస్ అని ఫాస్ట్గా ఆఫర్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. ఓకే, మ్యాక్సిమైజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ సిస్టమ్ రిసోర్సెస్ and easily monitor and manage virtualized environment. By using Sun, we can easily monitor and we can manage virtualized environment, software management tools, virtualization capabilities across operating system, servers, storage, okay, desktop and process. Okay, and virtualization capabilities kuda mottam operating system kaani, servers kaani, storage kaani, desktops and processors. Okay, and it offers new services very faster to the users, and we can utilize the system resources very efficiently, and we can easily manage and can easily control or monitor virtual environments and software management tools. Okay, and by using this we can easily virtualize everything, either server, storage and desktop and so on. Okay, next one, Sunray solutions fit it nicely with what we have done to build the green academic village. So cloud అంటేనే virtualization అంటేనే ఆటోమేటిక్గా గ్రీన్ అకాడమిక్ విలేజ్ని మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు, ఎస్పెషల్ బై యూజింగ్ సన్రే థిన్ క్లయింట్. It takes up half of the space of PC, consume less than 10% of typical PCs per hour. Okay, so power consumption కూడా తక్కువగా ఉంటుంది. నార్మల్ PC పవర్తో కంపేర్ చేసుకుంటే కనుక it consumes less than 10% and it provides eco-friendly solutions. That's all about the థిన్ క్లయింట్ ఆఫ్ సన్. ఓకే, సన్ కంపెనీ నుంచి వచ్చిన ఒక థిన్ క్లయింట్, ఒక డివైస్ ఏంటి అంటే సన్రే. ఓకే, సో దీని నుంచి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్చువలైజేషన్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, హెచ్పి. సో మీకు హెచ్పి డివైజెస్ తెలుసు కదా, మన కంప్యూటర్ ల్యాబ్లో కానీ ఓకే మీ ఇంట్లో కానీ ఉండే ఒక కంప్యూటర్స్ ఏంటి అంటే కనుక హెచ్పియే కదా. హెచ్పి స్టాండ్స్ ఫర్ హ్యూలెట్ ప్యాకర్డ్. సో ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ టెక్నాలజీ కంపెనీ అండ్ దేర్ ప్రొడక్ట్స్ ఎక్స్టెండ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ థిన్ క్లయింట్స్. సో హెచ్పి కంప్యూటర్స్ తెలుసు కదా. ఓకే, అలాగే సన్ కంప్యూటర్స్ ఎలాగో ఇంకొక టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటి అంటే కనుక హెచ్పి. ఓకే, సో హెచ్పి కంప్యూటర్స్ మనకు తెలుసు కదా. సో ఇట్ ఈస్ వెల్ నోన్ టెక్నాలజీ కంపెనీ. ఓకే, అందరికీ బాగా తెలిసిన కంపెనీ. అది కూడా థిన్ క్లయింట్స్, ఓకే అది కూడా థిన్ క్లయింట్స్ని డెవలప్ చేయడానికి స్టార్ట్ చేసింది. ఓకే, హెచ్పి థిన్ క్లయింట్ అంటే హెచ్పి యొక్క థిన్ క్లయింట్ కంప్యూటర్, అదేగా లాజిక్. ఇన్ఫ్యాక్ట్ హెచ్పి ఈస్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ థిన్ క్లయింట్స్. సో సన్తో కంపేర్ చేసుకుంటే మేబీ హెచ్పి ఈస్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, ఒక థిన్ క్లయింట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కనుక హెచ్పి ఈస్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ అంట. ఇన్ లేట్ 2008 హెచ్పి ఇంట్రొడ్యూస్ 3 థిన్ క్లయింట్ ప్రొడక్ట్స్. ఓకే, 2008లో 3 థిన్ క్లయింట్ ప్రొడక్ట్స్ని హెచ్పి ఇంట్రొడ్యూస్ చేసిందట, ఇంక్లూడింగ్ ద కంపెనీస్ ఫస్ట్ మొబైల్ ఆఫరింగ్ దట్ అడ్రసెస్ బిజినెస్ నీడ్స్ ఫర్ ఏ మోర్ సింపుల్గా, సెక్యూర్గా, ఈజీగా కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు బై యూజింగ్ హెచ్పి. ఓకే, థిన్ క్లయింట్స్ ఆర్ అట్ ద హార్ట్ ఆఫ్ హెచ్పిస్ రిమోట్ క్లయింట్ పోర్ట్ఫోలియో ఆఫ్ డెస్క్టాప్ వర్చువలైజేషన్ సొల్యూషన్. ఓకే, సో దీని నుంచి కూడా మనం ఈజీగా డెస్క్టాప్ వర్చువలైజేషన్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, థిన్ క్లయింట్స్ ఆర్ అట్ ద హార్ట్ ఆఫ్ హెచ్పిస్ రిమోట్ క్లయింట్, ఓకే రిమోట్ క్లయింట్ పోర్ట్ఫోలియో ఆఫ్ డెస్క్టాప్ వర్చువలైజేషన్. సో డెస్క్టాప్ని వర్చువలైజ్ చేస్తే రిమోట్ లొకేషన్లో ఎక్కడి నుంచి అయినా సరే ఆ డెస్క్టాప్ని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు కదా. ఎస్, సో బై యూజింగ్ హెచ్పి వీ కెన్ ఈజీలీ పెర్ఫామ్ our tasks. Okay, and we can easily create desktop virtualizations and we can remotely access this desktop anywhere. And it also includes the Blade PC based HP consolidated client infrastructure platform, HP virtual desktop infrastructure
blade workstations, remote deployment, and management software and services. So all these are the features or all these are the services that are provided by the company of HP. Yes, next one. It recognizes thin clients play an integral role in driving next generation business computing platforms and help customers achieve their business goals. ఓకే, కస్టమర్స్ వాళ్ళ యొక్క బిజినెస్ గోల్స్ని వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే కనుక వాళ్ళు యూజ్ చేయాల్సిన బెస్ట్ క్లయింట్ ఏంటి అంటే కనుక హెచ్పి. ఓకే, వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు రికగ్నైజ్ చేశారు హెచ్పి అనే థిన్ క్లయింట్ని యూజ్ చేసుకుంటే కనుక కంప్యూటింగ్ని మనం ఈజీగా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా దీన్ని యూజ్ చేసుకుంటే కనుక బిజినెస్ గోల్స్ కూడా మనం తొందరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి రికగ్నైజ్ చేస్తున్నారు క్లయింట్స్. Okay, and client management is simplified as IT administrators are able to remotely install, manage, update and execute application software simultaneously. Okay, and IT administrators status kuda remote ga install cheyochu, manage cheyochu, update cheyochu. Okay, elanti software aina remote ga em cheyochu ante perform cheyochu. Together HP and VMware, so VMware is a hypervisor kada. ఓకే, విచ్ ఈజ్ టైప్ 1 హైపర్వైజర్. సో వర్చువలైజేషన్ పెర్ఫామ్ చేయాలంటే కనుక VMware కదా. సో ఇప్పుడు HP VMware రెండు టుగెదర్ అంటే కలిసి ఈ రెండు కలవడం వల్ల చూడండి ఈ డెలివరీ ఏ కాంప్రహెన్సివ్ పోర్ట్ఫోలియో ఆఫ్ సొల్యూషన్స్ దట్ లెవరేజ్ VMware's industry leading virtualization solutions for simplifying and reducing cost in data centers. ఓకే, సో HP అండ్ VMware ఈ రెండు జాయింట్గా బిజినెస్లోకి ఉండటం వల్ల ఓకే, సో VMware's ఇండస్ట్రీ లీడింగ్ వర్చువలైజేషన్ సొల్యూషన్ ఫర్ సింప్లిఫై అండ్ రిడ్యూసింగ్ కాస్ట్. సో ఆటోమేటిక్గా ఈ రెండు కలవడం వల్ల కాస్ట్ డేటా సెంటర్స్లో కాస్ట్ కూడా తగ్గిపోతుంది. అలాగే సింపుల్గా వర్చువలైజేషన్స్ ఏం చేస్తుంటే ఈజీగా పెర్ఫామ్ చేస్తుంది బికాస్ హియర్ VMware ఈస్ టుగెదర్ విత్ HP కంపెనీ. ఎస్, నెక్స్ట్ వన్. Both solutions, I mean HP and VMware, okay, include a combination of desktop-like features. Okay, so HP and VMware రెండు కంబైన్ అవటం వల్ల మనకు వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే కనుక డెస్క్టాప్ లైక్ ఫీచర్స్ చూడండి. హై అండ్ గ్రాఫిక్స్ ఇట్ సపోర్ట్స్ ద HP సెక్యూర్డ్ USB కంపార్ట్మెంట్. ఓకే, అండ్ HP క్విక్ రిలీజ్ సపోర్ట్ ఫర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, ఇట్ రిక్వైర్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సింప్లిసిటీ, ఫ్లెక్సిబిలిటీ, పవర్ అండ్ ఎన్హాన్సిబుల్ సెక్యూరిటీ. With the help of both, okay, we can acquire, okay, simplicity, flexibility and security. Yes, and two thin clients provide controlled user access and support two-factor user authentication. Okay, so it provides controlled user access and support two-factor user authentication. Authentication is security, it provides security, two-level security. Yes, that's all about HP. It is the manufacturing company of computers. Yes girls. సో మీ అందరికీ HP సిస్టమ్స్ తెలుసు కదా, అలాగే HP యొక్క థిన్ క్లయింట్. ఓకే, మ్యాక్సిమం అందరూ దీన్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ డెల్. సో గర్ల్స్ దిస్ ఇస్ ద లాస్ట్ థిన్ క్లయింట్ డెల్. సో డెల్ కంప్యూటర్స్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఓకే, సో డెల్ సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ. ఎస్, సో డెల్ కంపెనీ తెలుసు కదా. సో చూడండి, అనదర్ వెల్ నోన్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్లౌడ్ డెవలప్మెంట్ ఈస్ డెల్. ఇంకొక పాపులర్ ఏంటి అంటే కనుక డెల్ కంప్యూటర్స్. ఓకే, అండ్ దే టు ఆఫర్ ఏ థిన్ క్లయింట్ దేర్ ఫస్ట్. వాళ్ళకు డెల్ కంపెనీ వాళ్ళు కూడా డెల్ థిన్ క్లయింట్ని డెవలప్ చేశారు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా థిన్ క్లయింట్స్ అనే సిస్టమ్స్ అనే డివైజెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే దానివల్ల ఎంత యూజ్ ఉందో అర్థమైంది కదా. బట్ దర్ ఆర్ ఆల్సో టౌటింగ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ విత్ ఎ న్యూ లైన్ ఆఫ్ పీసెస్. బికాస్ ఎందుకు థిన్ క్లయింట్స్ యూజ్ చేస్తున్నారు? బికాస్ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, less power consumption, it has security because all the thin clients are connected to the centralized server. Because thin clients does not have any processor and any storage, all these are connected to a server. Okay, that's why it has more security and it is easy to replace when it is repair. Yes, and it is user friendly, eco friendly, security, it has security. That's why all the companies are developing devices that is thin clients, and Dell is one of the major company which is developing the Dell thin clients. Okay, thin client means just like a computer. Okay, it is just like a system or terminal, dumb terminal. Yes, next one. The most recent additions are a line of OptiPlex commercial desktop. So Dell సంబంధించిన కొత్త ఎడిషన్ ఏంటంటే, కొత్త వెర్షన్ ఏంటంటే OptiPlex అంట. అది కూడా ఒక డెల్ కంపెనీకి సంబంధించిన ఒక థిన్ క్లయింట్ అనమాట, OptiPlex కమర్షియల్ డెస్క్టాప్. సో అది కూడా ఒక డెస్క్టాపే కదా. ఓకే, flexible computing solutions
and service offerings designed to reduce cost throughout the desktop life cycle. Okay, so Dell company వాళ్ళే ఇంకొక వెర్షన్ రిలీజ్ చేశారు. ఆ వెర్షన్ ఏంటి అంటే కనుక ఆ డెస్క్టాప్ ఏంటంటే ఆప్టిప్లెక్స్, విచ్ ఇస్ ద కమర్షియల్ డెస్క్టాప్. ఓకే, సో ఆటోమేటిక్గా దీన్ని యూజ్ చేసుకుంటే కనుక సర్వీస్ బాగుంటుంది, దీన్ని యూజ్ చేసుకుని కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్, యాజ్ ద వరల్డ్స్ లీడింగ్ సప్లయర్ ఆఫ్ డెస్క్టాప్. ఓకే, బికాస్ డెస్క్టాప్ని సప్లై చేయడంలో నెంబర్ 1 ఎవరంటే డెల్. ఒకటి హెచ్పి అయితే ఇంకోటి డెల్ కదా. Dell understands the importance of simplifying customers' IT environments and saving them money in every step of desktop lifecycle. Okay, it understanding the importance of simplifying customers' IT environments and saving them money in every step of desktop lifecycle. Okay, Optiplex systems feature new technology. ఓకే, ఆప్టిప్లెక్స్ అనే ఒక కమర్షియల్ డెస్క్టాప్ యూస్ చేయడం వల్ల మనకు వచ్చే ఫ్యూచర్స్ ఏంటి అంటే కనుక న్యూ టెక్నాలజీస్ ఏంటి అంటే సర్వీస్ అవైలబిలిటీ కానీ, మేనేజబిలిటీ కానీ, సెక్యూరిటీ కానీ, పవర్ కన్జంప్షన్స్ కానీ. ఓకే, కాబట్టి అందరూ కూడా ఆప్టిప్లెక్స్ అనే ఒక థిన్ క్లయింట్ ఒక డెస్క్టాప్స్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ఫ్యూచర్స్ ఏంటి అంటే కనుక సర్వీస్ అబిలిటీ కానీ, మేనేజబిలిటీ కానీ, సెక్యూరిటీ కానీ, పవర్ కన్జంప్షన్ కానీ. Okay, less power consumption. Okay, that's all about Dell. Okay, so it is one of the leading company of computers. Yes, and it is also entering into the world of thin clients. అలా వాళ్ళ దగ్గర నుంచి ఆ కంపెనీ దగ్గర నుంచి రిలీజ్ అయిన ఒక కమర్షియల్ డెస్క్టాప్ ఏంటి అంటే ఆప్టిప్లెక్స్, అండ్ ఇట్ ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్, సర్వీసబిలిటీ, మేనేజబిలిటీ, సెక్యూరిటీ అండ్ సో ఆన్. Okay guys, so that's all about thin clients. This is the last video guys. That's the end of our cloud computing subject. I think all of you understand what is cloud computing and the topics related to the computing. And in this video I have explained about different types of thin clients, that is Dell, HP and Dell, HP and Sun. Okay, all these are the different types of thin clients. Okay guys. Okay, so before going to end this video, the important questions in the 5th unit are: what is virtualization? What are its advantages and disadvantages? Okay, what is virtualization? What are its advantages and disadvantages? Which is important for essay question. And second essay question is: what is virtualization? Explain types of virtualization. Okay, what is virtualization? Explain types of virtualization. Second important question, essay question. And third essay question is VMware. Okay, all these are the 3 important questions in 5th unit. And coming to 5 marks questions, 5 marks questions are at now present video thin clients important for 5 marks, and hardware virtualization for 5 marks. Okay, and thin clients for 5 marks, hardware virtualization for 5 marks, Microsoft Hyper-V for 5 marks. Okay guys, that's all about today's topic. Thank you guys, thank you.